హలో అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తినే ఆగ్రా మిక్స్చర్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఆగ్రా మిక్చర్ కోసం 1 కప్పు వరకు మసూర్ దాల్ తీసుకోవాలి. మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పులోనే నల్ల కందిపప్పు కూడా ఉంటుందండి. సో దాన్ని మీరు 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసూర్ దాల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు అంతా మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి కాస్త గాలి తగిలేలాగా ఉంచి రాత్రంతా కూడా బాగా నాననివ్వాలి. రాత్రంతా నానబెట్టుకున్న పప్పుని మూత తీసి చూసారంటే వాటర్ని పీల్చుకుని మసూర్ దాల్ సైజ్ కాస్త పెరుగుతుంది. అలాగే దీనికి కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా నీరు మొత్తం వారిపోయేంత వరకు ఒక 15 నిమిషాల పాటు ఆ నెట్లోనే అలాగ పప్పును వదిలేసుకోవాలి. ఈలోపు కారపూస కోసం ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త జారుగా కారపూస పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాస్త పలుచగా కారపూస పిండిని అయితే ప్రిపేర్ చేసుకుని కారపూస గొట్టానికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకుని ఈ కారపూస పిండి అంతా కూడా గొట్టంలో వేసి జంతికల గొట్టాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని మరీ ఎక్కువ కాగనివ్వకుండా కాస్త మీడియంగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి కారపూసని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేడెక్కిపోయిన ఆయిల్లో వేసారంటే కారపూస ఇట్టే మాడిపోతుంది. మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కారపూసని బాగా వేగనిచ్చి ఇప్పుడు ఈ కారపూసని బయటకు తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ కాస్త ఎర్రగా వేగనిచ్చి వీటిని కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి నీళ్ళన్నీ వార్చి పెట్టుకున్న ఈ మసూర్ దాల్ని కూడా 2 సార్లు కింద వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇది పప్పు వేగడానికి కాస్త టైం పడుతుందండి. సో ఈ లోపు మనం రెడీ చేసి పెట్టుకున్న కారపూసని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా క్రష్ చేసుకోవాలి. ఈ పప్పు పైన ఉన్న ఈ బబుల్స్ అన్నీ కూడా పోయేంత వరకు కూడా మనం పప్పును ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ అన్నీ పోయి ఎప్పుడైతే మనకి ఇలా నురుగ కనబడుతుందో వెంటనే ఈ పప్పుని బయటికి తీసేసుకోవాలండి. అది పర్ఫెక్ట్గా వేగినట్టు, ఇంకా డౌటే ఉండదన్నమాట. ఇలా వేగిన ఈ మసూర్ దాల్ని వెంటనే మిక్సింగ్ బౌల్లో వేసేయకుండా ఒక ఐరన్ జల్లెల్లోకి వేసుకుని అందులోంచి ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ అయిన తర్వాత మాత్రమే ఈ మిక్చర్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అప్పుడైతే ఆయిల్ పెద్దగా ఉండదు మిక్చర్లో. సో తర్వాత కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కలిపే వెల్లుల్లి కారం కోసం ఒక చిన్న మసాలా కుందులో కొన్ని పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చపచ్చగా దంచిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని మరొకసారి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్లో మీ రుచికి తగినంత సాల్ట్ అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకుని స్పూన్తో అంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మిక్చర్ అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మిక్చర్ కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ షాప్ స్టైల్లో చేసే ఆగ్రా మిక్చర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.